వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మావిని. ఈ రోజు నేను మీకు టమాటా బిర్యానీ లేదా టమాటా పులావ్ అని కూడా అంటారు, ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ బిర్యానీ నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నేను వారానికి 2 సార్లన్నా ఇంట్లో చేస్తానండి. చాలా బాగుంటుంది టేస్ట్, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ బిర్యానీని మీరు రైతాతో తినొచ్చు, లేదా ఏదైనా కుర్మాతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే డైరెక్ట్ గా వేసి ఇచ్చినా గానీ చక్కగా తినేస్తారు. మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా. ఫస్ట్ స్టవ్ పైన ఇలా కుక్కర్ పెట్టుకోండి. ఈ కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీ మంచి రుచిగా ఉంటుంది. నేను ఇక్కడ కుక్కర్లో చేసి చూపిస్తున్నాను, మీరు మామూలుగా అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీంట్లో బిర్యానీ దినుసులు వేసుకోవాలండి. సాజీరా 1/2 టీ స్పూన్ తీసుకోండి, 2 బిర్యానీ ఆకులు, చెక్క 1 ఇంచు తీసుకోండి, 4 లేదా 5 లవంగాలు తీసుకోండి. అలాగే బిర్యానీ పువ్వు కొద్దిగా వేసుకోండి. దీన్నే బ్లాక్ స్టోన్ ఫ్లవర్ లేదా బండ పువ్వు అని కూడా అంటారు. యాలుక్కాయలు 3, స్టార్ ఫ్లవర్ 1, జాపత్రి కొద్దిగా. వీటిలన్నింటినీ కలిపి ఈ ఆయిల్లో వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నింటినీ లైట్గా వేయించుకోండి. ఈ మసాలా దినుసులు వేగేటప్పుడే దీంట్లో కొన్ని జీడిపప్పులు వేసుకొని వేయించుకోండి. జీడిపప్పులు మీ ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ జీడిపప్పులు కూడా వేగిన తర్వాత దీంట్లో 4 పచ్చిమిర్చి ఇలా తుంచుకొని వేసుకోండి. దీంట్లోనే మీడియం సైజు 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని వీటిలన్నింటినీ కలిపి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వండి. ఉల్లిపాయలు లైట్గా కలర్ మారాలి, అలా వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో క్యారెట్ ముక్కలు వేసుకోండి. మీడియం సైజు 1 క్యారెట్ని నేను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 10 బీన్స్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. కరివేపాకు 2 రెమ్మలు వేసుకోండి. దీంట్లోనే బంగాళాదుంప ముక్కలు కూడా వేసుకోవాలి. పెద్ద సైజు 1 బంగాళాదుంప తీసుకొని నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇలా వాటర్లో వేసి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. అలాగే పెద్ద సైజు 3 టమాటాలు తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మనం టమాటా బిర్యానీ చేస్తున్నాం కాబట్టి టమాటా ముక్కలు కొంచెం ఎక్కువే వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ కూరగాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. మీకు ఇంకేమన్నా వెజిటేబుల్స్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. నా దగ్గర ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకునేటప్పుడే దీంట్లో 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు చూడండి, టమాటా ముక్కలు మనకి బాగా మెత్తబడిపోయి ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలండి. నేను ఇక్కడ మామూలు రైస్తోనే చేసి చూపిస్తున్నాను బిర్యానీ. నేను ఇంట్లో మామూలు రైస్తోనే చేస్తాను. మీకు కావాలి అంటే బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు 1 గ్లాస్ పోసాను కదా, ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతాయి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్. కాకపోతే మనం మామూలు రైస్తో చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొద్దిగా వేసుకున్నా పర్వాలేదు, కొంచెం నీళ్ళు యాడ్ చేసుకున్నా పర్వాలేదు. అదే మీరు బాస్మతి రైస్తో చేసుకునే పని అయితే కరెక్ట్గా 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. మళ్ళీ ఎక్స్ట్రా ఏం వేసుకోవద్దు. వాటర్ కూడా పోసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని కొద్దిగా వేసుకోండి. కారం 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 టీ స్పూన్ వేసుకున్నాను. మీకు ఇంకా బాగా స్పైసీగా కావాలి అంటే కారం ఇంకొద్దిగా వేసుకోండి. గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. కొత్తిమీరని కొద్దిగా తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి. 1 గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళని కొద్దిగా చేతిలో వేసుకొని టేస్ట్ చూసుకోండి. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అని. సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకొన్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. రెగ్యులర్గా మనం ఇంట్లో వాడే బియ్యమే వాడుతున్నానండి నేను. మీరు బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు. అరగంట పాటు నేను నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల పొడి పొడిలాడుతూ మనకి రైస్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ బియ్యం కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది.
ఇప్పుడు 2 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూసారంటే మీకు ఇలా పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్లో చేస్తే దీన్ని పులావ్ కూడా అంటారు. చూడండి పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది. నేను ఇంట్లో వారానికి 2 సార్లన్నా చేస్తానండి. పిల్లలు కానీ మా వారు కానీ చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్కి చేసి పెట్టండి. చాలా బాగుంటుంది టేస్ట్ నిజంగా. దీన్ని మీరు రైతాతో తినొచ్చు లేదా ఏదైనా కుర్మాతో అయినా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే డైరెక్ట్గా వేసి ఇచ్చేసారంటే ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి.